రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో జరుగుతున్న అవకతవకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంచర్లు, విద్యా సంస్థల్ని కాపాడేందుకు అలైన్మెంట్ మార్చి పేద రైతుల భూముల్ని లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5న హైదరాబాద్లో 8 జిల్లాల బాధితులతో భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీకి చెందిన 9 మంది ఎంపీలు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అలైన్మెంట్లో మార్పు రాలేదని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖలు రాయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. నేను కీలకంగా ఉన్నాను మీరు రాసింది, నేను కీలకంగా లేనేం లేదు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా, 1. 2, నేను పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఓన్లీ 5 ఏళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది. అది వాస్తవం, రాజకీయంగా కట్టడి చేసి, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ RRR అలైన్మెంట్లో మరి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే 100 పేర్లు చెప్పారు నేను పోయిన దగ్గర రైతులు కానీ ప్రజలు. సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైందని మనం చెప్పడం లేదు. నేనేమంటున్నా, అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. రైతులకు బేడీలు అన్నది ఏ ప్రభుత్వం చేసినా తప్పే, 100% తప్పే. అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటూ ఉల్టా వాళ్ళకి బేడీలు వేసుడు అన్యాయం కాకపోతే. వాళ్ళు నిన్న రైతులో మాట చెప్పారు, మేము మాజీ మంత్రి కారుకు అడ్డుగా పోయినాం కాబట్టి వాళ్ళు వేసిరు, ఆ మాజీ మంత్రి గారు ఎంటబడి వేయించారు. పాపం ఇక్కడ ఎమ్మెల్యేకి అంత కోపం లేకున్నా ఒక మంత్రి గారు ఎంటబడి వేయించారు అన్నారు. ఇప్పుడు ఇక నేను అవన్నీ తవ్వదలుచుకోలేదు. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. చాలా చోట్ల నా పార్టిసిపేషన్ లేదు, నాకు తెలియకుండా జరిగింది. అయినప్పటికీ నేను వాళ్ళ క్షమాపణ చెప్తూ ముందుకెళ్తున్నా. నమ్మకం అనేది నేను చెప్పడంతో రాదు, మాటలతో రాదు. నా ప్రవర్తన ఏంది, నా నెక్స్ట్ ఎజెండా ఏంది, నేను ఎట్లా ముందుకు పోతున్నా అన్న దాన్ని చూసే రైతులు నమ్ముతారు. టైం పడుతుంది దానికి. నేను